మూవింగ్ ఫార్వర్డ్ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టారు ఏపీ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా వినియోగం జరిగే 849 హాట్స్పాట్లను గుర్తించారు పోలీసులు. అయితే దీనికి ఆపరేషన్ వజ్రపహార్ పేరుతో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చే వరకు ఈ కాటన్ సర్చ్లు సోదాలు నిరంతరం జరుగుతాయని పోలీసులు చెబుతున్నారు. తొలి రోజు సోదాల్లో పలు చోట్ల సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గంజాయి విక్రయం, వినియోగం గురించి ఎటువంటి సమాచారం తెలిసినా కూడా టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. ఈ స్టేట్ వైడ్ ఆపరేషన్ బార్ ఫుటింగ్ మీద చేయడం జరుగుతా ఉంది. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంతో ఈగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి అన్ని చోట్ల ఎక్కడైతే ఈ గాంజా అమ్మే వాళ్ళు ఉన్నారు, గాంజా తాగే వాళ్ళు ఉన్నారు, అందరి మీద ఉక్కుపాదం మోపి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం యుద్ధమే చేస్తుంది. దానిలో భాగంగా ఈ కార్డినెన్స్ సెర్చ్ లో ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, ఎక్కడైనా సరే ఈ గంజాయి మాదక ద్రవ్యాలు మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఇంకా 1972 కాల్ సెంటర్ నెంబర్కి సమాచారం అందించాలని, అదేవిధంగా సుమారుగా 849 హాట్స్పాట్స్ మేము గుర్తించడం జరిగింది గత 10 సంవత్సరాల డేటా ప్రకారం. ఎక్కడైతే గంజాయి సరఫరా అవుతుంది, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే ఇంకా వినియోగం జరుగుతుంది వాటి ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని ఇప్పటికే చాలా కంట్రోల్ తీసుకొచ్చాం. ఆ ప్రాంతాల్లోని ప్రత్యేకంగా ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ వజ్రప్రహార్ ద్వారా ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టడం జరిగింది. దీంతో భాగంగా విజయవాడలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. ఒక అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్లో పోలీసులు ఈగల్ టీం తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. అయితే ట్రిగర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్ కు చెందిన మురళిగా గుర్తించారు. అతని నుండి 9 mm పిస్టల్ తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు విజయవాడకు ఎందుకు వచ్చాడు, గన్ ఎలా వచ్చింది, ఎవరినైనా హతమార్చేందుకు కుట్ర పన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో భయాందోళన రేపుతోంది. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఇక్కడ 2 విషయాలు, ఇక్కడ ఆపరేషన్ వజ్రప్రహార్ మోటివ్ ఏంటి, దాంట్లో యాక్షన్ ప్లాన్ ఏం చేయబోతున్నారు పోలీసులు, అండ్ అలాగే 2 ఈ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి వరంగల్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అసలు అతని దగ్గర గన్ ఎలా వచ్చింది, అది లైసెన్స్డా, పోలీసులు ఏం చెప్తున్నారు దాని గురించి? ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఈగల్ అధికారులతో పాటు ఏపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆ డ్రైవ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ సర్చ్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ రెసిడెన్స్లో సోదాలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఒక యువకుడి వద్ద సోదాలు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు ఒక్కసారిగా పోలీసుల పైకి తిరగబడి గన్తో షూట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఆ పోలీసులపైకి ఏం చేసినప్పటికీ కూడా ఆ గన్ అన్లాక్ చేయకపోవడంతో ప్రస్తుతం అతని ఫైర్ ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అతను పోలీసులు అదుపు తీసుకున్నారు. అయితే కాల్పుకు ప్రయత్నించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్కి చెందినటువంటి నేలుకొడూరు అనే గ్రామానికి చెందినటువంటి మురళిగా గుర్తించారు. అయితే బీహార్ పాట్నా నుంచి గత ఏడాది 25,000 రూపాయలు పెట్టి బీహార్ పాట్నాలో గన్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. అయితే పోలీసులపై కాల్పులకు యత్నించడంతో అతను లోతుగా విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అతను స్నేహితులకి ఇతనికి మధ్య ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో వారిని హతమార్చేందుకు తీసుకొచ్చారని మొదట పోలీసులు విచారణలో చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం దాన్ని ధృవీకరించడం లేదు. దాదాపు గత ఏడాది డిసెంబర్లో విజయవాడ వచ్చారు, అదే హోటల్లో బస చేశాడు. ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 5 సార్లు వచ్చారు. నిన్న మొన్న అంటే 2 రోజులు పడి మొత్తంగా చూస్తే 6 సార్లు ఈ ఏడాది వచ్చినట్టు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు
ఎందుకు విజయవాడ కేంద్రంగా అతను వరుసగా 6 సార్లు పర్యటన చేశాడు, ఇక్కడ ఎందుకు బస్ స్టేషన్ అంకోలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే పోలీసుల విచారణ మాత్రం తాను బెంగళూరు టు చెన్నై ట్రావెల్ చేస్తూ ఉంటాను, అది వరంగల్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్తానని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇటు మురళి చెప్పినటువంటి మాటలు నమ్మశక్యంగా లేవని భావించి ప్రస్తుతం అతన్ని లోతుగా విచారిస్తున్నారు, కేసులో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవేళ రెక్కి నిర్వహించి ఎవరినైనా హతమార్చేందుకు ఇక్కడికి వచ్చారా లేదా సుపారీ మండలి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారనే కొనలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇటు మురళి పైన ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అతనిపైన ఎటువంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని, కానీ తెలంగాణలో ఇతనిపైన గతంలో ఏమైనా కేసులు నమోదైన కొనలో కూడా అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా కట్టన్ సర్చ్లు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులపైనే గన్యం చేసి దాడికి ప్రయత్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసును ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లతో పాటుగా అతను ఎవరైతే మురళి వచ్చి వెళ్ళిన తేదీలు, ఎవరెవరితో మాట్లాడారు, కార్డు డేటాలతో పాటుగా అటు వరంగల్లో ఉన్నటువంటి అతనికి సంబంధించిన క్రైమ్ నెట్వర్క్ పైన కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.